హనుమాన్ జంక్షన్ ఒక ఇంటికి నేను వెళ్ళాను. వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటారు. అయితే వారి తల్లి అన్ని కుటుంబంలో నుంచి రక్షించబడింది. నేను ఆ ఇంటికి వెళ్ళాను. ఆ తల్లి తన కోడళ్ళు ఇద్దరు నా ముందు కూర్చున్నారు. ఆ తల్లి చెప్తూ ఏముందో తెలుసా బాబు, ఇదిగో వీళ్ళిద్దరున్నారే నా కూతురులయ్యా. వాస్తవంగా చెప్పాలంటే కోడళ్ళు, కానీ వాళ్ళను కోడలు అనే కంటే కూడా కూతురులంటే బాగుంటుందయ్యా. కూతురైనా తల్లి పట్ల ఎంత ప్రేమ పంచిద్దో లేదో నాకు తెలియదు, కానీ నా కోడళ్ళు కూతురు కంటే నా పట్ల ఎక్కువ ప్రేమను పంచారయ్యా. ఏం పంచారమ్మా కూతురులో? ఈ కోడళ్ళు ఏం ప్రేమ పంచారమ్మా? అరికాలు నుండి నడినెత్తి వరకు సోరియాసిస్ వ్యాధి వచ్చిందయ్యా. నాకు చర్మమంతా నాగటి సాళ్ళు చీలినట్లుగా చర్మమంతా ఇట్లా చీలిపోయిందయ్యా. పుండ్లు ఏర్పడి ఆ పుండులో నుంచి చీమేర్పడి నేనుంటున్న గది దుర్వాసనతో నిండుకుంది. దుర్వాసన. నా గదిలోకి రావటానికి నా కొడుకులే రాలేకపోయారయ్యా. నా కడుపును పుట్టిన నా కొడుకులే రాలేకపోయారయ్యా. అంత భయంకరమైన దుర్వాసన. నా కోడళ్ళు ఏం చేశారో తెలుసా? నా దుర్వాసన నేనే భరించలేక వాంతి చేసుకునే పరిస్థితుల్లో కూడా నా కోడళ్ళు నా గదిలోకి వచ్చి నాకు అన్నం తినిపించి ఈ గాయాలకు టించర్ రాసి దూదితో గాయాలు కడిగి, అయ్యా హాస్పిటల్లో నర్స్ అయినట్ల పరిచర్య చేస్తుందో లేదో తెలియదు, కానీ కడుపును పుట్టిన తల్లి అయినా కడుపును పుట్టిన పిల్లలకి ఎంత పరిచర్య చేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ కూతురన్న తల్లికి ఎంత పరిచర్య చేస్తుందో లేదో తెలియదు, కానీ ఏ తల్లి ఈ ఆడబిడ్డలను కన్నదోనయ్యా. తల్లి కంటే ఎక్కువగా నాకు పరిచర్య చేశారు. వాళ్ళ ప్రేమ ద్వారా, వాళ్ళు చేసిన వైద్యం ద్వారా ఈరోజు నా దేహాన్ని పసిపిల్ల దేహంలాగా దేవుడు మార్చాడయ్యా. వీళ్ళు కోడలు కాదయ్యా, నా కూతుర్లయ్యా. తమ్ముడు, సూటిగా ఒక మాట నిన్ను అడుగుతా. చెల్లి, సూటిగా నిన్ను ఒక మాట అడుగుతా. వృద్ధాప్యంలో ఉన్న తండ్రి వృద్ధాప్యంలో ఉంటే కరుణాచిత్తునిగా తండ్రి పట్ల నువ్వు బ్రతకగలుగుతున్నావా? వృద్ధాప్యంలో అత్త ఆ దయనీయ స్థితిలో ఉంటే వాళ్ళ పట్ల దయగలిగి కరుణాచిత్తులుగా నువ్వు బ్రతకగలుగుతున్నావా? అలా నువ్వు జీవించగలిగితే ఆశీర్వాదమే పొంగి ప్రవహిస్తూ నీ ఇంటిలో కూర్చునుగాక. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన మీ నామం. ఆశీర్వాదం అంటే ఒకటే కాదు, అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. అవన్నిటికీ వారసుడిగా దేవుడు నిన్ను చేయునుగాక.